శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలో ప్రవేశిస్తాడు. సింహరాశిలో 18 నెలల పాటు సంచరిస్తాడు. సింహరాశిలో సంచరించేటటువంటి 18 నెలల పాటు సింహరాశి వారికి అసలు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. కేతువు ఛాయాగ్రహం మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. జనరల్గా జన్మరాశిలో కేతువు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అంటే, కేతువు మోక్షకారక గ్రహం సింహరాశిలో సంచరిస్తున్నాడు. 1వ స్థానం కావటం వల్ల ఇది అత్యంత ప్రభావవంతమైనటువంటి స్థానం అని చెప్పాలి. కేతువు అంటే మనకు ఈ జన్మరాశిలో సంచరించేటప్పుడు మన వ్యక్తిత్వం కానీ, మన శరీర దృష్టి కానీ, ఆత్మవిశ్వాసం కానీ, ఆరోగ్యం కానీ, ఆధ్యాత్మికపరమైనటువంటి భావాలు కానీ, ఇవన్నీ కూడా వీటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు. జనరల్గా 1వ స్థానంలో కేతువు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, జాతకుడు ప్రయాణాల వలన ఎక్కువగా లాభపడుతూ ఉంటాడు. అంటే ప్రయాణాలు అనేటటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కష్టించి పనిచేస్తూ ఉంటాడు. ధనం సంపాదించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలను అన్వేషిస్తూ ఉంటాడు. దీర్ఘాయుర్దాయం కలిగి ఉంటాడని కూడా చెప్పవచ్చు. ఇక్కడ కేతువు జన్మస్థానంలో సంచరించేటప్పుడు సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడటం అనేటటువంటిది జన్మరాశిలో కేతువు సంచరించేటప్పుడు వీరికి ఎక్కువగా ఇష్టం ఉండదు. వీరికి కొన్ని రకాలైనటువంటి కొన్ని రకాలైనటువంటి గుప్త వ్యాధులు వీరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో వీరు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. వీరికి ఏ విధంగా ఉంటుందంటే, జన్మరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ప్రయాణాలు అనేటటువంటివి అనివార్యం అవుతూ ఉంటాయి. అలానే జన్మించిన స్థలంలో కానీ, ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశం నుంచి దూర ప్రాంతాలకు, దూర దేశాలకు వెళ్ళే అవకాశం కూడా కలుగుతుంది. అంటే ఎవరైతే విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి మీ జన్మరాశిలో కేతు వచ్చినప్పుడు ఖచ్చితంగా విదేశీ యోగం అనేటటువంటిది కూడా కలుగుతుంది. ఈ జన్మరాశిలో కేతువు యొక్క సంచారంతో పూర్వజన్మ కర్మ ప్రభావం అనేటటువంటిది కూడా బలంగా ఉంటుంది. వీరి వ్యక్తిత్వం అంటే జన్మరాశిలో కేతువు ప్రవేశించినప్పుడు వీరు చాలా మౌనాన్ని పాటిస్తూ ఉంటారు. అంటే అది వ్యూహాత్మకమైనటువంటి మౌనం. అంటే కొన్ని సందర్భాలలో వీరు ఎలా రెస్పాండ్ అవుతారనేటటువంటి అవతల వారు అసలు గెస్ చేయలేరు. అలానే సామాజిక జీవితానికి, సోషల్ యాక్టివిటీస్ కూడా వీళ్ళు చాలా దూరం అయిపోతూ ఉంటారు. ఇప్పటిదాకా సోషల్ యాక్టివిటీస్లో చాలా దగ్గరగా యాక్టివ్గా ఉన్నటువంటి వారు కూడా సోషల్ యాక్టివిటీస్కు చాలా దూరం అయిపోతూ ఉంటారు. జన్మరాశిలో కేతువు యొక్క సంచారం వచ్చినప్పుడు అసలు వీరికి భయం అనేటటువంటిది ఉండదని చెప్పాలి. అంటే కానీ భయం అనేటటువంటిది ఉండకపోయినప్పటికీ కొన్ని రకాలైనటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.